హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ దొండకాయ ఉల్లికారం చేయబోతున్నానండి. చూసిద్దామండి. దానికి కావాల్సిన ప్రాసెస్: ఆయిల్, ముందుగా ఆయిల్ వేసుకొని ఆవాలు పచ్చగా కొట్టుకున్నాం, అల్లం, వెల్లుల్లి, మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకోండి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. దొండకాయలు వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకుని ఇప్పుడు దీనికి సాల్ట్ వేసుకొని దీనికి మూత పెట్టుకొని మనం ఉల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకుని ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ దూరగా వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు వేగితే వేగిన ఉల్లిపాయ మిక్సీ అలా తీసుకుని అందులో ఒక 2 స్పూన్లు ధనియాల పౌడరు, సరిపడ కారం, వెల్లుల్లి, ఇవన్నీ కొంచెం ఉప్పు పెట్టుకొని మిక్సీ పట్టుకున్నాం. ఈలోపు దొండకాయలు వేగుతూ ఉంటాయి. ఇవి వేగుతూ ఉంది. దొండకాయలు బాగా వేగితే ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ కారం వేసుకున్నాం. దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం. మీడియం ఫ్లేమ్ పెట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 to 15 minutes దీనికి ఫ్రై చేసుకుని ఈ ఉల్లిపాయ దొండకాయ కారం ప్రిపేర్ చేసుకున్నామండి. 15 minutes ఇలా మూత పెట్టుకొని ఇక కలుపుతూ మూత పెట్టుకుంటూ తీస్తే ఇలా కలుపుకుంటూ 15 minutes ఫ్రై చేస్తున్నాం. ఈ ఉల్లిపాయ దొండకాయ కారం ఫ్రై అయిపోయింది. దీన్ని ఇప్పుడు వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది రైస్లో ఎలా కలుపుకొని తినచ్చు, ఫ్రైడ్ చికెన్ తినచ్చు, ఎలా అయినా తినచ్చు. మీకు ఎలా చేసుకుని అలా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి. దొండకాయ ఇది కాదు. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. దీనైతే మనం సర్వ్ చేసుకున్నాం. నేను 1/2 కిలో కొంచెం 10 దొండకాయలు పక్కకు పెట్టి నేను కట్ చేసుకున్నానండి. ఇంకా ఇవి నాకు లేత దొండకాయలు ఇవి. అంతేనండి, ఇది రెడీ అయిపోయింది.